డాండీకి ఇంకొక ఎంఆర్ఐ తీస్తానంటున్నాడు. ఎంఆర్ఐ వద్దు. నో 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 ఎంఆర్ఐ. ఎందుకు? 4 నుంచి 6 వేల హెడ్ సౌండ్ నాకు ప్రమాదకరం. ఎంఆర్ఐలో ఉన్న సౌండ్ ఫ్రీక్వెన్సీ అతనికి హాని కలిగించే అవకాశం ఉంది. అయితే ఏంటి? ఇదేదో క్రిప్టోనైట్లా అనిపిస్తుంది. అన్ని సౌండ్స్ కావు. అలాగే మంటలు. మంటలు, అవును మంటలు. అతను నీతో మాట్లాడుతున్నాడా? అవును మాట్లాడుతుంటాడు. నీకు నొప్పిగా ఉందా? నో, నాకెలాంటి నొప్పి అనిపించడం లేదు. నాకెప్పుడు ఆకలిగానే ఉంటుంది. నీకు తనతో ఉన్నప్పుడు మనసంతా ఏదో బాధగా ఉంటుంది కదేంటి? నా మైండ్లోంచి బయటికి వెళ్ళు. నువ్వెప్పుడు అపాలజీ చెప్పలేదు. ఇదే నీకు సరైన టైం. మరో ఛాన్స్ రాకపోవచ్చు. యానీ, నేను నీకు ఒక మాట చెప్పాలి. ఏది ఎలా జరిగినా నీకు నేను సారీ చెప్తున్నాను. ఇంతకుముందు నీ పట్ల నేను చేసిన తప్పులన్నిటికీ ప్రతి ఒక్కదానికి సారీ చెప్తున్నాను. మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. నేను ఇంకా లవ్ చేస్తున్నాను. హెడీ, ఇప్పుడు దానికి సమయం లేదు. మేము నిన్ను ప్రాణాలతో ఉంచాలి. ఓకే? నైస్. నేను తడిసిపోయి ఉన్నాను. చల్లేస్తోంది. దీన్ని తొడుకోవచ్చా? యా, నువ్వేది కావాలంటే తొడుక్కోవచ్చు. థ్యాంక్ యూ. హలో, నువ్వెక్కడేం చేస్తున్నావు? తప్పిపోయావా? నేను తప్పిపోలేదు. ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్. ఎడీ, ఐఎమ్ సారీ. ఎందుకు? ఎడీ, నీ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చేసే. నీ గుండె చాలా వరకు బాగా దెబ్బతినిపోయింది. అతని మాట వినకు. నేను బాగు చేస్తాను. నువ్వు బాగు చేయడం నాకు ఇష్టం. నేను నయం చేయగలను. నువ్వు నయం నో, చేయగలవా? ఇంతకు ముందు నేను ఎప్పుడు ఇలాంటి చూడలేదు. ఇది పారాసైట్, ఇంకేదో. పారాసైటా? అది నిన్ను లోపల నుంచి తినేస్తుంది. Parasite కాదు. నువ్వు అతన్ని కాదు, వాడుకుంటున్నావు. తను పొరపాటు మేము నిన్ను ICU కి తీసుకెళ్ళాలి. ఊరుకో. నేను ఎడ్డిని. నేను చచ్చిపోతాను. లేదు. నువ్వు అతన్ని చంపేస్తున్నావు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. మనకెక్కువ టైం లేదు. మనం ఇక్కడి నుంచి బయటపడాలి. గాడ్, అతను నిన్ను చంపేస్తున్నాడు. కాదు, నేను చంపేస్తున్నాను. ఐఎమ్ సారీ. నో ఐఎమ్ సారీ గాడ్. ఎడీ, నీకేం కాలేదుగా? ఐమ్ సారీ. నేను నుండి అతన్ని బయటకు పంపాల్సి వచ్చింది. ఏంటది? నన్నే చంపాలనుకుంటావా? మనకేమైంది మ్యాన్? అసలు మనకేమైంది? ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. నువ్వు కూడా చచ్చిపోతున్నావు. ఇంకెప్పుడు రాకో. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ ఉండలేను. ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాను. ఇలాంటి సమయంలో కాదు, నువ్వు యాన్, వెళ్ళిపోవడం ఆగు. మంచి ఇక్కడ పనేనా? నీతో నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అసలు ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది? చెప్తాను. నువ్వన్నది నిజమే. మనం దాని గురించి మాట్లాడుకోవాలి. కానీ నీకు తెలిసిన దానికన్నా నాకు ఎక్కువ తెలియదు. నాకు తెలిసి అతనికి మరెవరూ లేరు. అతను కాంప్లికేటెడ్ వ్యక్తి. కానీ డాన్, నాకు ఎడ్డీకి మధ్య ఏం జరగడం నేను లేదు. నీ గురించి, ఎడ్డీ గురించి మాట్లాడట్లేదు యాన్. ఓ. నేను దాని గురించి మాట్లాడుతున్నాను. డాన్, అది ఎక్కడుంది? Eddie.
కంగారు పడాల్సిందేమీ లేదు, అంతా సర్దుకుంటుంది. నేను ఎలాగూ చచ్చిపోతున్నాను కాబట్టి నన్ను చంపేయి. నేను నిన్ను ఇలా మామూలుగా చంపను. అందులో నాకు సరదా ఏముంటుంది? నో 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 నో, ముందు నేను నీ నాలుక చీల్చి పారేస్తాను. ఆగు, నువ్వు నా ల్యాబ్ అంతా రక్తం కార్చేస్తున్నావు. వెళ్ళావు. అతను ఎక్కడున్నాడు? నాకు తెలియదు. నీకు ఒకటి చెప్పనా? ఒకవేళ తెలిసినా నేను నీకు చెప్పను. నీకు పిచ్చెక్కింది. నేను అస్సలు నమ్మను. నాకు బాధగా ఉంది. సారీ. నువ్వు నా మనసు బాధ పెట్టడానికి గుర్తుంచుకుంటాను. నువ్వు మూర్ఖుడు బ్రోక్, నేను పిచ్చివాడిని కాను. ఈ రోజు మానవులు బతకాలనుకుంటున్న పద్ధతి పిచ్చి పద్ధతి. ఆలోచించు, మన పద్ధతి తీసుకో అది ఎక్కువ కాలం కొనసాగదు. మన గ్రహం అంతరించిపోయే దశకు చేరుకుంది. మనం పారాసైట్స్. నువ్వే మంచి ఉదాహరణవి. ఆలోచించు, నువ్వు కూడా తీసుకున్నావు నా సింబియోట్ని. ఒక గొప్ప వ్యక్తి చేయాలనుకున్న పనులన్నీ ఫోటోలు తీసేసుకున్నావు. ఎవరు? నిన్ను నమ్మినా నువ్వు ఎంతో ప్రేమించిన వ్యక్తి నుంచి సమాచారం తీసుకోలేదా? అది పిచ్చితనం కదా? నేను ప్రారంభించింది సరికొత్త ప్రపంచం, సరికొత్త జాతులు, మనిషి సింబియోట్ల కలయిక. నీకు విషయం చెప్పనా ఫ్రెండ్? చెప్పాల్సిన విషయాన్ని నీకు సూటిగా చెప్తున్నాను. నువ్వు చెప్తున్న ఆ ప్రాణితో నేను ఇంతవరకు కలిసే ఉన్నాను. అదేం తమాషా కాదు. నాకు అర్థమైంది ఏంటంటే అవన్నీ కలిసి మనల్ని చంపబోతున్నాయి. నేను చివరిసారిగా అడుగుతున్నాను, నా సింబియోట్ ఎక్కడుంది? నాకేం తెలుసు? చెప్పు. అసహ్యంగా ఉన్న ప్రాణిని నేను ఇంతవరకు చూడలేదు. నీకు తెలుసా బ్రాక్, నీతో నాకు పని లేదు. ప్లీజ్ వచ్చి నీ పని పూర్తి చేసుకో. అతని మీద కూడా ఒకటి ఉందా? నీ ఇతర ఫ్రెండ్స్ గురించి క్షమాపణ చెప్తున్నాను. వాళ్ళని ప్రాణాలతో ఉంచేందుకు ప్రయత్నించాను. మాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, లక్షల మంది. వాళ్ళంతా నన్ను అనుసరిస్తారు. మనం ఎటు వెళ్ళాలి? మనం వెళ్ళాలి. ముందు మిగిలిన వాళ్ళని ఇక్కడికి రప్పించాలి. ఆ సంగతి నేను చూసుకుంటాను. ఏం చేస్తున్నారు? చచ్చేదాకా నన్ను నడిపిస్తూనే ఉంటారా? నోరు మూసుకో. వీడొకడు. నీ ఫ్రెండ్ లేడు కాబట్టి తేలిగ్గా చంపేస్తా. మాటలొద్దు, కాల్ చేసే. నేను కరాటే నేర్చుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు నువ్వు నన్ను ఎలాగో చంపేస్తావు కాబట్టి ఆ టాపిక్ అనవసరం. నువ్వు నేను కాకుండా ఈ ప్రపంచంలో చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. చాలా పెద్ద విషయాలు. దానినే కర్మ అంటారు. నేను కర్మన్నా. ఓ ఇందాక నేను అతని తల కొరికి పారేశాను. నాకు తెలుసు. నేను కూడా ఒకసారి ఇలాగే చేశాను. డ్రేక్తో ఉన్నవాడు రైటా? రైట్ ఎవరు? రైట్ మా టీమ్ లీడర్. అతని దగ్గర ఎన్నో ఆయుధాలున్నాయి. డ్రేక్ తన సొంత సింబియోట్. అతన్ని ఎవరు ఆపలేరు. గ్రేట్. మనం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్ళాలి? నేను మీతో పాటు వస్తాను. నో, అది ప్రమాదకరంగా ఉంటుంది. తను దేంతోనైనా పోరాడగలదు. యా, నేను ప్రమాదంతో పోరాడగలను. నువ్వు రాకూడదు. ఇలా చేయడమే బాగాలేదు.